యొక్క ముఖ్య ఉద్దేశము ఏమనగా గతంలో పురాతన నుంచి అప్పటి నుంచి వచ్చే ఆచారం ప్రకారం పెద్దలు నిర్వహించే పండుగను మేము కూడా వాళ్ళ యొక్క ఎలా నిర్వహిస్తారో అందుకు అనుగుణంగానే ఆ పద్ధతినే మేము కూడా చేయాలని గతంలో 2021లో ఈ యొక్క పండుగను కొత్త కమిటీ గ్రామాభివృద్ధి కమిటీ వచ్చిన తర్వాత చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరము 2024వ సంవత్సరం కూడా అన్ని కులస్తులు అందరు గ్రామ పెద్దలందరూ కలిసి మళ్లీ చేద్దాం అని నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగానే 12వ తారీఖు శుక్రవారం రోజు ముడుపులు వేయటం నడూరు హనుమాన్ మందిర్ దగ్గర ముడుపులు వేయటం జరిగింది. ఆ యొక్క ముడుపుల ఉద్దేశం ఏమనగానే అమ్మవారి గుడి అమ్మవారి ఎల్లమ్మ మందిర్ నుంచి మేటిని తీసుకొచ్చి అక్కడ మేటిని గుడి దగ్గర పాతి నడూరు హనుమాన్ మందిర్ దగ్గర పాతి దానికి ఒక ముడుపు కట్టినంటే అక్కడ ఊరు పండుగ స్టార్ట్ అయినట్టు. ఆ రోజు నుంచి వారం రోజులు ఎటువంటి ఇక్కడ ఉన్న స్థానికులు వేరూరికి వెళ్ళడానికి ఒక ఆచారం ఉంది. వేరూరికి వెళ్ళొద్దు, ఇక్కడనే ఉండాలి, సేవింగ్లు అటు పద్ధతులు అప్పుడు పెరిగించిన పద్ధతులు గడ్డాలు కానీ ఇంకేమైనా చేసుకోవద్దు, పూజలు ఇంకా దీపాలు ముట్టేయద్దు, అలుకులు చల్లొద్దు అని ఆచారం ఉంది. ఆ పద్ధతి ప్రకారమే ప్రజలందరూ పాటించారు. అలాగే కమిటీ తరఫున బోధన పట్టణ ప్రజల తరఫున వాళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేయడం. అందులో భాగంగానే ఆ 12వ తారీఖు నాడు మేటి పాతిన తర్వాత ఆ శుక్రవారం ఆదివారం రోజు ఆరెత్తడం జరిగింది. దాంట్లో ఒక ఉద్దేశం ఆరెత్తిన తర్వాత మళ్లీ శుక్రవారం ఈ రోజు నిన్న శుక్రవారం 19వ తారీఖు నాడు ఈ యొక్క పండుగను స్టార్ట్ చేసి శనివారం నాడు ముగిస్తాము. అందులో ఏదనగా ఈ యొక్క అన్ని కులాల సహకారంతో ఇక అప్పుడున్న ఆచారం ప్రకారం పెద్దలు ఎట్లా చేసిన దాని ప్రకారం చేసి నడూరు హనుమాన్ మందిర్ నుంచి స్టార్ట్ అయి తర్వాత మరమైసమ్మ దగ్గర ఫస్ట్ ఒక ప్రోగ్రాం అక్కడ మేకను గాగించిన తర్వాత ఆ నుంచి కందర మైసమ్మ, ఆ నుంచి తర్వాత ఎనుగు మైసమ్మ, తర్వాత కట్ట మీద మైసమ్మ, తర్వాతనే పోయి ఆ నుంచి మళ్ళా హనుమాన్ మందిరికి వెళ్లి లాస్ట్ కు మహాలక్ష్మి మందిర్లో ఈ యొక్క ప్రోగ్రాము నిర్వహించి ఇక్కడ అన్ని వర్గాల ప్రజలు అన్ని కులాల వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇందులో పాల్గొని వాళ్ళ మొక్కులను ఇక్కడ అమ్మవారికి తీర్చుకొని అమ్మవారి ఆశీస్సులు పొందుతారు. తర్వాత సాయంత్రము 4 గంటలకు ఆ యొక్క బండి కుంభము ఆ యొక్క కుంభాన్ని ఇక్కడ ఉన్న బ్యాగర్ వాళ్ళు ఊరి పెరిమేరల్లో వదిలేయటం వల్ల ఈ యొక్క పండుగను ముగిసినట్టు పెద్దలు చెప్పినట్టే మేము కూడా నిర్ణయించడం జరిగింది. దీనికి అందరూ సహకరించినందుకు ప్రతి వర్గం వారికి ప్రతి కులాల వారికి కూడా మా బోధన పట్టణ ప్రజల తరఫున తర్వాత మా గ్రామాభివృద్ధి కమిటీ తరఫున అధికారులకు అనధికారులకు పోలీస్ సిబ్బందికి పత్రికా విలేకరులకు ఎలక్ట్రిక్ మీడియాకు అందరికీ మా యొక్క కృతజ్ఞతలు ధన్యవాదాలు. వీళ్ళందరికీ ప్రరంగా ఉండాలని దీని ఉద్దేశం ఏంటంటే పాడి పంట పురుగు భూషి పశువులు మనుషులకు ఎటువంటి అనారోగ్యం కాకుండా ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో పెద్దలు నిర్ణయించిన పండుగను మేము కూడా నిర్వహించడం జరిగింది. దీనికి అందరికీ మా తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.